హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇదైతే నేను ముందుగానే కట్ చేశాను, ఈ వీడియో మీకు పెట్టేశానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. చూసారు కదా, లైనింగ్ బ్లౌజ్ అయితే అదండి, బ్లూ కలర్ది అది బ్లౌజు. దాని ప్రకారం అయితే నేను లైనింగ్ని కట్ చేసుకున్నాను. చూసారా, వెనక పార్టు ముందు పార్టు హ్యాండ్స్ వచ్చేసినాయి కదా. లైనింగ్ బ్లౌజ్ చాలా ఈజీగా మీకు ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే ఈజీగా కట్ చేసుకోవడం ఎలానో చూపిస్తానండి ఇప్పుడు. చూసారా, షేప్ పట్టీలు అవన్నీ ముందే తీసేసి పెట్టుకున్నాను కాబట్టి మీరు కూడా తప్పకుండా ఆ వీడియో చూసి కట్ చేసుకోండి. నేను ఇప్పుడైతే లైనింగ్ బ్లౌజు కట్ చేయబోతున్నాను, ఎట్లానో చూద్దామన్నమాట. చూసారా, బాగా సిల్కీగా ఉందండి క్లాత్. అది ఊరికినే ఎట్లా ఆగితే అటు జారిపోతుందన్నమాట. అట్లాంటి బ్లౌజ్ కూడా ఈజీగా ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాము. బ్రాసో క్లాత్ అండి ఇది. దీనికి వచ్చేసి ఇటువైపు హ్యాండ్స్ అన్నమాట. పెద్ద అంచు వచ్చింది కాబట్టి హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. అటువైపు చిన్న అంచు వచ్చింది కాబట్టి చిన్న అంచు బాగుండదు కదా, పెద్ద అంచు వైపే హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా మనం ఎవరైనా. అందుకని చెప్పేసి నేను అంచు ఎక్కువ ఉన్న కళ్ళి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. క్లాత్ నీట్గా రెండు సమానంగా అటువైపు ఇటువైపు ఉండేలాగా పెట్టేసుకోండి నీట్గా. ఇది సరి చేసుకోవడానికే చాలా టైం పడుతుందండి. ఇట్లా సరి చేసుకొని పెట్టేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ అటు ఇటు అవ్వకుండా సమానంగా రెండు వైపులా చూసి పెట్టేసుకోండి. మీరు కూడా ఎంత జారిపోయే క్లాత్ అయినా నేను కొన్ని టిప్స్ చెప్తానండి మీకు. ఆ టిప్స్ ప్రకారం కట్ చేసుకోండి. హ్యాండ్స్ అయితే కరెక్ట్గా నీట్గా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకుందామండి. హ్యాండ్స్ తీసేసుకొని కరెక్ట్గా పెట్టేసుకుందాం. చూసారా, అవి సరిపోలేదు కదా, కొంచెం క్లాత్ సరిపోలేదు కాబట్టి ఏం కాదండి. కొంచెం బాగా ఎక్కువగా సరిపోలేదనుకోండి, అప్పుడు చంక చెప్పులు అవి వేసి కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే కొంచెమే కాబట్టి మనం ఖర్చులోకి వదిలేస్తే కట్ చేసుకుంటాం కాబట్టి మనకేమీ ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అటువైపు ఇటువైపు సమానంగా పెట్టేసుకోవాలి, మధ్యలోకి పెట్టేసుకోండి క్లాత్ని. చూసారా, నేనైతే ఎట్లా పెట్టానో అట్లా పెట్టేసుకొని మీరు కూడా నీట్గా కట్ చేసుకోండి. మీకు జారిపోకుండా ఉండాలంటే అక్కడ పైన హ్యాండ్ పెట్టండి, గట్టిగా అదం పెట్టేసి హ్యాండ్ని నీట్గా కట్ చేసుకోండి. చూసారా, కట్ చేసుకున్నాను కదా. మధ్యలో డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ దగ్గర టిక్ పెట్టేసుకోండి. అది డబుల్ క్లాత్ వచ్చేసింది కదా, అక్కడ మడుతుంటుంది కాబట్టి కట్ చేసుకోండి అన్నమాట. కట్ చేసుకొని క్లాత్ కదలకుండా పట్టుకొని డాట్స్ దగ్గర, అది సెంటర్లో డాట్ అండి. ఇటువైపు వచ్చేసి మనం చంక దగ్గర క్రాస్ తీసుకుంటాం కదా, ఆ క్రాస్ డాట్ అన్నమాట. ఇట్లా కట్ చేసుకొని జాకెట్కి అక్కడ కూడా డబల్ బార్ వచ్చేసింది కదా, అందుకని కట్ చేస్తున్నానండి. మీకు చూపిద్దామని కట్ చేస్తున్నాను, లేకపోతే అవసరం లేదు. హ్యాండ్ అట్లా పెట్టేసుకొని క్లాత్ దానిపైన వేసేసుకోండి. మీకు కుట్టుకునేటప్పుడు ఎలా ఈజీగా ఉంటుందో చూపిస్తానండి. చూసారా, రెండు సమానంగా వచ్చేసినాయి కదా మనకి, అంటే కరెక్ట్గా నీట్గా వచ్చేసింది అన్నమాట. కరెక్ట్గా అట్లానే పెట్టేసుకొని కుట్టేసుకోవడమేనండి. ఇక క్రాస్ వైపు క్రాస్ వేసేసుకొని క్రాస్ లేనికల్లి వేసేసుకొని నీట్గా అది రెండు క్లాత్లు కలిపి జాయింట్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట.
ఇటువైపు కొంచెం క్లాత్ సరిపోయినా ఇబ్బంది ఏం లేదండి, మనకి ఖర్చులోకి పోతుంది కాబట్టి అంత ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. చూసారా, హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టేసుకున్నాము. నీట్గా మడతేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. తెలుసు కదా, ఓపెన్స్ అనేవి ముందు వైపుకి వేసుకోండి. ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా ముందు వైపుకి వేసేసుకోండి అన్నమాట. వేసేసుకొని క్లాత్ మాత్రం నీట్గా అటు ఇటు జరగకుండా సమానంగా పెట్టుకోండి. ముడతలు అనేవి రాకూడదండి. ఇది ఎందుకంటే సిల్కీగా జారిపోతుంది కాబట్టి మీరు నీట్గా సరి చేసుకొని పెట్టుకోండి. చూసారు కదా, మీకు కనుక సరిగ్గా అర్థం కాకపోతే మీకు పేపర్ కటింగ్ అవి చేసి చూపించానండి. మీకు పేపర్ కటింగ్ కూడా ఉంది నా వీడియోస్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అవి కూడా చూడండి అన్నమాట. చూసారు కదా, క్లాత్ అయితే నీట్గా పెట్టేసుకొని లైనింగ్ బ్లౌజు ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ బ్లౌజు పెట్టేసుకున్నానండి. మెడ దగ్గర మాత్రం వెనక్కి ముందుకి లేకుండా కరెక్ట్గా ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి అన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత క్లాత్ అంతా నీట్గా సరి చేసేసుకొని పిన్నీసులు ఉంటాయి కదండి మీ దగ్గర, ఆ పిన్నీసులు ఎక్కడెక్కడ పెట్టుకుంటే క్లాత్ జరగకుండా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇటువైపు ఒకటి పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెడ దగ్గర ఒకటి పెట్టేసుకోండి. నడుం పట్టే దగ్గర ఒకటి పెట్టుకోండి. ఇంకొకటి మెడ కింద అన్నమాట. ఇటు వచ్చేసి పైన షోల్డర్ దగ్గర ఒకటి పెట్టుకోండి. సరి చేసుకొని నీట్గా షోల్డర్ దగ్గర ఒకటి పెట్టుకోండి. ఇటు చంక వైపు ఒకటి పెట్టుకోండి. ఎక్స్ట్రా ఒక పిన్నీస్ కనుక ఉంటే అక్కడ మెడ రౌండ్ దగ్గర కూడా ఒకటి పెట్టేసుకోండి. మీకు కదలకుండా నీట్గా వచ్చింది అన్నమాట. కొత్తగా కట్ చేసుకునేవాళ్ళు అనుకోండి, మీకు కష్టంగా ఉంటుంది కాబట్టి అట్లా పెట్టేసుకొని నీట్గా రౌండ్గా కట్ చేసుకుంటూ రావాలండి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా నీట్గా కట్ చేసుకోండి. క్లాత్ ఎక్కడ కదలనివ్వకుండా అటు ఇటు జరగకుండా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోండి. క్లాత్ మీద గట్టిగా చేయి పెట్టి అయినా పట్టుకోవచ్చండి, క్లాత్ జరగకుండా నీట్గా ఉండిద్ది అన్నమాట. ఇప్పుడు కింద వైపు కూడా కట్ చేసుకోండి. చూసారా, కటింగ్ అయితే అయిపోయింది. మనకి బ్యాక్ పార్ట్ అనేది చూసారా నీట్గా వచ్చేసిందండి. చాలా బాగా నీట్గా లైనింగ్ ఎట్లా అయితే మనం కట్ చేసుకున్నామో అట్లానే వచ్చేసింది కదా. కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా నీట్గా జాయింట్ చేసుకున్నామంటే కుట్టుకోవడం ఈజీ అయిపోయిందండి మనకి. పినీసులు తీసేసుకుందాము. ఇప్పుడు తీసేసుకొని ముందు పార్ట్ కట్ చేసుకుందామండి.
చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే నీట్గా వచ్చేసింది అనమాట. బ్యాక్ పార్టు హ్యాండ్స్ వచ్చేసినాయి కదా, ఇంకా మనకి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ముందు పార్ట్ కట్ చేసుకుందామండి. బ్లౌజ్కి ముందు పార్ట్ అనమాట. లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని తీసుకొని మనం ఎక్కడైతే మనకి కరెక్ట్గా ప్లేస్ సరిపోతుందో అక్కడ క్రాస్గా పెట్టుకోవాలండి. క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఒకసారి నేనైతే ఇటువైపు పెట్టుకున్నాను. చూసారా, మధ్యలో 3 డాట్స్ కూడా షేప్ దగ్గర టిక్ పెట్టేసుకున్నామండి. కుట్టేసుకునేటప్పుడు ఈజీగా మనకి గుర్తుండడం కోసము. దీనికి కూడా అంతేనండి, పిన్నీసులు పెట్టేసుకోండి. కదలకుండా క్లాత్ నీట్గా కదలకుండా మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది అన్నమాట. క్లాత్ సరి చేసుకొని నీట్గా ఎక్కడ ఉగ్గులు లేకుండా సరి చేసుకుంటూ పెట్టుకోండి. మధ్యలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మాత్రం చుట్టూరు పెట్టేసుకోవాలండి. చుట్టూరు పెట్టుకుంటేనే జాకెట్ కదలకుండా ఉండిద్ది అన్నమాట. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర పెట్టుకోండి. క్లాత్ సరి చేసుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా పిన్నీసులు పెట్టుకోండి. చూసారు కదా, అట్లా అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు నీట్గా మెడవైపు దగ్గర నుంచి కట్ చేసుకుందామండి. క్లాత్ అనేది జరపకుండా ఒక సైడ్ నుంచి కట్ చేసుకుంటారండి, మీకు ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా, నేను చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకుంటే రండి. చంక అయితే క్రాస్ కూడా కట్ చేసేటప్పుడే తీసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు క్రాస్ కూడా తీసుకునే పని లేదనమాట. లైనింగ్లోనే క్రాస్ తీసేసుకున్నాం కాబట్టి మళ్ళీ క్రాస్ తీసేసుకునే పని లేదు. బ్లౌజ్ని అయితే కట్ చేసుకోండి. దీని స్టిచ్చింగ్ వీడియో వచ్చేసండి నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. ఈజీగా కుట్టుకోవడం మీకు ఎట్లా కుట్టుకోవాలో అర్థమవుతుంది. చూసారు కదా, చంక రౌండ్ కూడా నీట్గా కట్ చేసుకున్నాం అన్నమాట. చూసారా, బాగా వచ్చేసింది కదా నీట్గా. మీరు కూడా అట్లా కట్ చేసుకోవాలనుకుంటే కనుక సైడ్ పిన్నీసులు జాగ్రత్తగా, క్లాత్ మాత్రం ఉగ్గులు లేకుండా జాగ్రత్తగా చూసి పెట్టుకొని నీట్గా ఇట్లా కట్ చేసుకోండి. మీకు జాకెట్ మాత్రం బ్లౌజ్ నీట్గా వస్తుందండి. కుట్టుకోవడానికి కూడా బాగా ఈజీగా ఉండిద్ది. అవి టిక్ మార్క్స్ అన్నమాట. టిక్ మార్క్స్ పెట్టేసుకున్నాం కదా షేప్ దగ్గర. ఇప్పుడు కట్ చేసుకున్న క్లాత్కి కూడా టిక్ మార్కులు పెట్టుకోండి. పెట్టుకున్నారు కదా, అట్లా పెట్టేసుకోండి మీరు కూడా. ఇంకా పిన్నీసులు తీసేసి ముందు పార్ట్ కూడా పక్కన పెట్టేసుకుందాము.
నీట్గా వచ్చేసింది కదా. వెనక పార్టు, ముందు పార్టు, హ్యాండ్స్ 3 వచ్చేసినాయండి మనకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కదా. షేప్ బెల్ట్ మనకి ఎటువైపు క్లాత్ ఎక్కువ ఉందో ఎటువైపు అయితే సరిపోతుందో చూసుకొని క్లాత్ నీట్గా పర్చేసుకోండి. డబల్ ఉండాలి కదా క్లాత్. కట్ చేసుకునేటప్పుడు డబల్ వేసేసుకొని షేప్ పట్టీలు కూడా నీట్గా తీసేసుకుందాం అన్నమాట. ముందు కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా మన దగ్గర. క్లాత్ సరి చేసుకోవడం అయిపోయింది కదా. షేప్ బెల్ట్ తీసుకొని కరెక్ట్గా కొలత ప్రకారం పెట్టేసుకోండి. పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోండి. రెండు ముక్కలు కట్ చేసుకున్నాం కదండి. 2 ముక్కలు అంటే కిందకి ఒకే 2 మందంగా రావడానికి మీకు ఎక్స్ట్రా క్లాత్ ఉందంటే కనుక అడుగును కూడా ఇదే క్లాత్ వేసుకోవడానికి ఎక్స్ట్రా అయినా కట్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లా అవసరం లేదనుకుంటే వదిలేసేయచ్చు. చూసారు కదా అక్కడ మడత వచ్చింది. ఆ మడతను కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే దేనికది వచ్చేస్తుంది అన్నమాట. చూసారా 2 అయితే వచ్చినాయి కదా. షేప్ బెల్ట్లు కూడా మనకి షేప్ బెల్ట్లు కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉక్సుల పట్టీలండి. లైనింగ్ బ్లౌజ్ కదా మనకి. ఉక్సుల పట్టీ కాజాల పట్టీ వచ్చేసి కాజాల పట్టీ బయటికి కనపడతా ఉంటుంది కదండి. అందుకని చెప్పేసి మీరు లైనింగ్ క్లాత్లోనే కాజాల పట్టీకి తీసుకోండి అనమాట. ఉక్సుల పట్టీకి ఏ క్లాత్ అయినా ఇబ్బంది ఉండదు. అది లోపలికి శాంతం మడి చేస్తాం కాబట్టి ఉక్సుల పట్టీకి లైనింగ్ బ్లౌజ్ క్లాత్ వేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. దీనికి కాజాల పట్టీకి మాత్రం క్లాత్ ఉన్న వాళ్ళ కనుక కట్ చేసుకోండి అనమాట. నేను ఇప్పుడు కాజాల పట్టీ వరకు కట్ చేసుకుంటున్నానండి. క్రాస్ ఉన్నది తీసేసి స్ట్రైట్గా ఒక క్లాత్ కట్ చేసుకుంటున్నాను. క్రాస్లు ఉన్నవి తీసేసుకోండి. చూసారా కాజాల పట్టీ అయితే మనకి వచ్చేసింది కదా. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా కాజాల పట్టీ, అది ఇది కలిపేసి వేసుకోండి. కొంచెం గట్టిగా ఉంటుంది. మీరు ఒక పొర వేసేసుకున్నారనుకోండి ఈజీగా కాజాలు ఊడిపోతాయండి. ఇదైతే ఇట్లా వేసుకుంటే గట్టిగా స్ట్రాంగ్గా ఉండిద్ది అనమాట. ఇది వచ్చేసి ఉక్సుల పట్టీకి అనమాట. ఉక్సుల పట్టీ లోపలికి వేసేసుకుంటాం కాబట్టి ఏ క్లాత్ వేసుకునే ఇబ్బంది ఉండదు. ఇవి వచ్చేసి నడుము బెల్ట్ అండి. కింద పట్టీ అనమాట, నడుముకి పట్టీ వేసుకోవడానికి. అవి వచ్చేసి మెడపట్టీ ముక్కలండి. క్రాస్గా తీసేసుకున్నాం కదా. ఇవి కూడా అంతేనండి, మీ ఆప్షన్. ఇవైతే ఇవి వేసుకోవచ్చు, లేకపోతే లైనింగ్ క్లాత్ కాకుండా శారీ క్లాత్ వేసుకోవాలంటే శారీ క్లాత్ అయినా కట్ చేసుకొని క్రాస్గా వేసేసుకోండి. నేనైతే లైనింగ్ క్లాత్వే ఉంచేసుకున్నాను. చూసారు కదండి బ్లౌజ్ అయితే మనకి నీట్గా కటింగ్ అయితే అయిపోయింది. చాలా నీట్గా మీరు కూడా అట్లా చిన్న చిన్న టిప్స్ తోటి ఈజీగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ కటింగ్ వీడియో కనుక మీకు కావాలంటే వీడియోస్లో ఉందండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వారు నేర్చుకునేవారు మీకు తెలిసిన వారు ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.